జీవము గల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు చెప్పుకుంటూ వారందరూ క్రైస్తవులు ఇష్టపడి మరి ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకోగలిగిన ఆ మరి ఇష్ట చదివేటువంటి కీర్తన 91 వివిధ భక్తులు వివిధ కోణాల్లో వారి యొక్క ఆలోచనలు చెప్పగా సేకరించి మరి మీతో ఈరోజు పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి. మరి ఆ, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలని నేను సూచనగా చెప్పినప్పటికీ దాన్ని మనం ఎంతవరకు ఆచరించగలమో ఇష్టంగా కొన్ని తలంపులన్నా మనకు హృదయాలకి తాకుతాయని ఆశతో కొన్ని చెప్తున్నాను. మరి క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే నీ ఇష్టాల మీద కాకుండా దేవుని చిత్తంపై ఆధారపడాలి. కేవలం వాక్యాన్ని వినేవారుగా కాకుండా పాటించే వాళ్ళగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎంత కష్టంగా ఉన్నా ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించేవారుగా ప్రయత్నించడం ఆశయంగా ఉంచుకోవాలి. ఒకవేళ నీ బంధాలు కోల్పోతే దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఎంతగా చూసినా లోకం దేవుడు చెప్పినట్టు చేస్తూ లోకంతో ప్రత్యేకంగా జీవించడం అలవర్చుకోవాలి. క్రీస్తు మాదిరి మనం చూపించడానికి ఎక్కువగా ఆశపడాలి. మనుషులు పెట్టిన ఆచారాలు కాకుండా దేవుని ఆజ్ఞలు పాటించాలి. స్నేహితుల ముందు లేక పనిచేస్తున్న ప్రదేశాల్లో సువార్త చేయడానికి సిగ్గుపడకూడదు. ఆత్మల భారాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు వాక్య జ్ఞానము ప్రసంగంలో మనం చెప్పే మాటల్లో ఉండాలి. మరి ఆసక్తిగా ప్రార్థించాలి. మరి ఆత్మల సంపాదనలో భారం కలిగి ఉండాలి. పరిశుద్ధత ప్రవర్తనలో ఉండాలి. దైవత్వం దీనత్వంలో ఉండాలి. గొప్పతనం తగ్గింపులో ఉండాలి. ప్రేమ సత్క్రియల్లో ఉండాలి. సమర్పణ త్యాగంలో ఉండాలి. మరి ఇతరులను బలపరచడానికే బలం తెచ్చుకోవాలి. మరి విశ్వాసం వాక్యానికి విధేయత చూపడంలో ఉంచాలి. వివేకం అర్థం చేసుకోవడంలో వాడుకోవాలి. దైవిక మనసు క్షమించడంలో మనం పాటించాలి. దర్శనము ఆత్మీయ సాధనలో ఉండాలి. శిష్యత్వము తండ్రి చిత్తం చేయుటలో కనపరచాలి. ఓర్పు ఇతరులకు సహించడంలో ఉండాలి. కనికరం ఇచ్చుట్లో ఉండాలి. అన్నిటికి మించి ప్రభువుని మనం అధికంగా ప్రేమిస్తూ ఆయన ప్రసన్నత కోరుకోవాలి. మరి ప్రార్థన చేసేవారుగా అనుకున్నాం. మరి పరిశుద్ధ గ్రంథం చదవాలి. పరిశుద్ధతకు కలిగి ఉండాలి. ప్రేమను పంచాలి. అలాగే ప్రేమ కూడా పొందుకోవాలి. ఫోనుకు మాత్రం దూరంగా ఉండి సమయం సద్వినియోగం చేసుకోవాలి. పరిచర్యను భయభక్తితో చేయాలి. ఈ రకంగా ఉండటానికి మనం ఎప్పుడు ప్రయత్నించాలి. మరి అబద్ధంలో ఉండే భయము, నిజంలో ఉండే ధైర్యము, మరి తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజంలోనే ఆనందం ఉంటుందని మనం గ్రహించాలి. ఒకరి చిరునవ్వు కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఒక కన్నీటికి కారణం కాకూడదు. మనం చేసే పనులు నిజాయితీగా ఉంటే మన మాటలు నిజాయితీ ఉన్నంత వరకు ఎదుటివారు ఎటువంటి వారైనా ఎంత పెద్దవారైనా మనం ధైర్యంగా నిర్భయంగా ఉండగలం. ఆకలి తీరాక అన్నం అవసరం తీరాక మనిషిని అలసుగా చూడకూడదు. ఎందుకంటే ఆకలి మరలా వస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి. డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను పొదుపు చేసేవాడు సమాజంలో ఎదుగుతాడు. గుర్తుపెట్టుకోవాలి. బాగుపడాలని కోరుకున్న వారి కంటే నీవెక్కడ బాగుపడతావని ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళని గమనించుకుని వివేకంగా జీవించాలి. సృష్టిలో తప్పు లేదు కానీ తప్పంతా మన దృష్టిలోనే ఉంటుంది. మన దృక్పథం సరైనదిగా ఉండాలి. తల్లో ఆలోచనలు మారినంత వరకు తరాలు మారిన తలరాతలు మనం ఎవ్వరూ మార్చలేము. మరి దుఃఖాన్ని మనం ఏ విధంగానైతే డిలీట్ చేసుకోవాలి, మరి సంతోషాలు సేవ్ చేసుకోవాలి, బంధాలు రీఛార్జ్ చేయాలి, స్నేహాలను డౌన్లోడ్ చేసుకోవాలి, అతి నిద్రను స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, శత్రువులను ఎరేస్ చేయాలి, ప్రేమను ఇన్కమ్ చేయాలి. ఇది మనం కంప్యూటర్ చేసే వాళ్ళకి ఇదంతా బాగా అర్థమవుతుంది. అయితే మన మన జీవితాల్లో మరి ఉపయోగకరమైనటువంటి చాలా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైన అధ్యాయాన్ని మనం 91 కీర్తనలో మనం గమనిస్తాము. అది మన జీవితాలకి సుఖ జీవితానికి ఆదర్శమైన జీవితానికి అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ధైర్యంగా చెప్పగలను. ఈ రకంగా 91 కీర్తన మరి జీవం గల యేసు నామములో చెప్పినటువంటి భక్తుల తలంపులు చాలా సంతోషకరంగా ఆచరణయోగ్యంగా ఉన్నాయి. మరి ఈ అధ్యాయము 91 కీర్తన గొప్ప వాగ్దానాలను ఇచ్చేది, సమస్త ఆదరణ ఇచ్చేది, ధైర్యం ఇచ్చేది, అందరికి వ్యక్తిగతంగా మాట్లాడే కీర్తన. ఇది చాలా అందరు ఇష్టపడే కీర్తన. తర్వాత 16 వచనాలు ఉన్నాయి. మరి దాంట్లో నేను అనేది మొదటిగా చూస్తాము. తర్వాత యు అని చూస్తాం. నీ గురించి మాట్లాడేది. తర్వాత మూడో వ్యక్తిగా అతను గురించి కూడా మాట్లాడుతుంది. అది మొదటిగా నా ఆశ్రయము, నా కోట అని చెప్పేది. ఆ తర్వాత 3వ వచనంలో మార్పు వచ్చి ఇంకొకరికి చెప్పేది. నీ రెక్కలతో కప్పునని రాయబడుతూ 3, 4 వచనాల్లో దేవుని మరి
ఐదు అభిప్రాయాలు కనిపిస్తాయి. వేటగాడు మరి సైతాన్ తప్పిస్తాడు, నరకం నుంచి తప్పిస్తాడు, రెక్కల నీడ నిన్ను కప్పుతాడు, నీకు ఆశ్రయంగా ఉంటుంది. ఆయన సత్యము కీడము డాలుగా ఉంటాడు. ఆయన సత్యము డాలుగా ప్రతి శోధనని జయించుతాడు. 5, 8 వచనాల్లో భద్రత ఇస్తాడు. రాత్రి వేళ అపాయము నీ వద్దకు రాదు, మరి భక్తులు ప్రతిఫలం అంటాడు. మరి ఎగిరే బాణాలు, మరి నేటి బాంబులు అన్నమాట అవి, ఏదొచ్చినా కాపాడతాడు. 9వ వచనంలో ఏ విశ్వాస అయితే యెహోవాను ఆశ్రయంగా చేసుకుంటాడో వారి 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 భద్రతతో ఉంటారు కదా. 91:9లో యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుని నీకు ఆశ్రయంగా చేసుకున్నావు అని చెప్తూ, ఆశ్రయంగా చేసుకుంటానుగా మన ఇల్లు దేవుని సన్నిధిగా మార్చుకుంటాం. 119 కీర్తన 15లో నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదం వినబడుతుంది. రక్షణ సునాదం అంటే ప్రార్థన, స్తుతి, మరి వాక్య ధ్యానము ఇవన్నీ ఉండాలి కదా. రక్షణ సునాదం దేవుని హస్తము సహకారాలు చేస్తుంది. మరి కుటుంబం ఆత్మీయంగా కలిసి ఉంటేనే ఆశీర్వాదము. మరి 91లో 10 నుంచి 11 వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు అపాయమేది రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నీ మార్గంలో అన్నింటిలో కాపాడటకు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అంతేకాదు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు. నువ్వు సింహంలో నాగపాములు అణగదొక్కుతావు, కొదమ సింహాలని భుజంగంలో అణగదొక్కుతావు. ఈ దీవెనలన్నీ ఆ ఇంటికి మనకి ప్రాప్తిస్తూ ఉంటాయి. సైతాన్ ప్రవేశానికి ఏమాత్రం అవకాశం లేదు. మన కుటుంబం ఆత్మీయతతో ఏకత్వంతో సన్నిధిలో నిలిచి ఉంటే, ప్రభు ప్రేమతో జీవిస్తే మనం దీవెనలు పొందుకోగలం. 91 కీర్తన 12లో మరి రాయిలు తగలకుండా నిన్ను కాపాడుతాడనే మాట మత్తయి 4:6లో సైతాను క్రీస్తును శోధించినప్పుడు మనం అక్కడ వాక్యాన్ని అర్థం చూస్తాం. నువ్వు దేవుని కుమారుడవైతే అని అంటాడు అక్కడ కదా. సైతాను అందరికి తెలుసది. పడవేయాలని చూస్తాడు అక్కడ. ఆ వాక్యం అక్కడ ప్రస్తావించబడింది. క్రీస్తు సైతానికి తిప్పికొట్టాడు. మనం కూడా సైతానాన్ని వాక్యం ద్వారా తిప్పికొట్టడం నేర్చుకోవాలి. దేవుడని యెహోవాను శోధించరాదని జవాబిచ్చారు. 14వ వచనంలో దేవుడు చక్కటి మరి చెప్పిన మాటలు, దేవుని ద్వారా చెప్పిన మాటలు మనం వింటూ ఉంటాం. అయితే మరి నమ్మకమైన విశ్వాసకు దేవుడిచ్చే అభయం కనిపిస్తుంది. తర్వాత అన్ని ఆశీర్వాదాల్లో అసలు మొరపెడితే ఉత్తరం ఇస్తాడు, శ్రమలో తోడుగా ఉంటా అన్నాడు, ఆయన విడిపించి గొప్ప చేస్తా అన్నాడు, నా రక్షణ చూపిస్తా అన్నాడు. ఈ వాగ్దానాన్ని మనకు వస్తాయి. అయితే మనకి ఇశ్రాయేలీలు కూడా మనం ఆత్మ ఇశ్రాయేలీలమే. ఈ షరతులన్నీ మనం గమనిస్తే గనుక అని ఉంటుంది, కండిషనలే. ఇవన్నీ కూడా మనకి ఇది చేస్తే అది జరుగుతుంది అనేది మనం మన మరి పాటిస్తేనే జరుగుతుంది కనుక అతని నామం ఎరిగితేనే గనపరుస్తాడు. మన ఆశీర్వాదాన్ని షరతులతో కూడినయే కదా. దేవుని నివాసం స్థలముల్లో మనం భాగ్యం పొందాలి అంటే ఈ షరతులన్నీ పాటించడం మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలకు దావీదు కూడా తన బిడ్డలకు కృపను చేస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు కదా. మనకు కూడా పిల్లలకు బోధిస్తా అని చెప్పాడు. ప్రీతికరంగా జీవించడానికి ఇది శ్రేష్టమైన వాక్యంగా కనబడుతుంది. ఇంకొక భక్తులు కూడా కొన్ని మాటలు చెప్పాడు. అసలు ఒక ఆయన అయితే 20 పాయింట్స్ ఉన్నాయి అన్నారు. ఆయన రాయలేదు కానీ ఈ చాలా క్లుప్తంగా సేకరించిన వాటిల్లో ఈ 150 కీర్తనలు ఉన్నాయి కదండి. కీర్తన గ్రంథంలో దేవుని స్తుతి ఆరాధన కీర్తనలే కదా అవి. హెబ్రీ భాషలో కూడా ఒక చక్కటి మాట ఉంది, స్తుతి అంటారట. స్తుతి కీర్తనలు దేవుడు స్తుతిస్తా. దావీదు 73 రాశాడు కానీ మిగిలిన వాడు వేరే రాసినప్పటికీ దావీదు కీర్తనలే అని చెప్పేసుకుంటాం. మనం క్రొత్త భాష నేర్చుకుంటాం ఆయన కీర్తనలో. మనం భూమిపై దేవుని సంతోషపరచటకే ఉన్నాం. మీకు ఇచ్చిన మరి దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని దేవుని స్తుతించి సంతోషపెట్టడానికి మనం ఉండాలి. మరి నేర్చుకునే ఆ స్తుతి ఆరాధన మనకి కీర్తనలోనే ఎక్కువ తెలుసుకోగలం. అది మరి సామెతలు కూడా మనం ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తుంది. ఏదినప్పటికీ మీకు అన్నట్లు ఏం చేయగలను, వేలాది నదులని విస్తారమని తెలివిస్తానా, నీకు న్యాయం కనికరం మరి ఇంకేమి ఇవ్వగలను ప్రభువా నీ కొరకని చెప్తాడు కదా. ఇంకో మాట చక్కటి మాట అంటాడు మీకాలో, నీతి న్యాయములు కనికరంతో జీవించాలని, దేవుడిస్తే కట్టడలు అనుభవించాలి, అవలంబించాలి. కీర్తనలు ప్రభుని ఆరాధించి గణపరిచే రీతిగా మన క్రొత్త భావాలను మన హృదయానికి తీసుకొస్తాయి. అయితే ప్రతి కీర్తనలో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. మరి అన్ని సమయాల్లో దేవుని స్తుతిస్తే అన్ని సమస్యలు అధిగమించగలము. దావీదుని గురించి నా చిత్తానుసారుడని చెప్పాడు దేవుడు. దేవుని మహిమపరచాలి, తన మహిమను పరిచే వారిగా ఉండాలి. మరి తన నిరీక్షణ నిశ్చయతల్లో మన అంతరంగ పురుషుడు కూడా స్థిరపరచబడతాడు. దివారాత్రము ధ్యానించి మరియు దేవుణ్ణి వెంబడిస్తూ చాలా అవసరం. సర్వజనులారా స్తుతించండి అన్న, సకల ప్రాణులు స్తుతించమని ఎంత చక్కటి మనసుతో అన్నాడండి. 150 కీర్తనలో 23 కీర్తనలు కూడా వ్యక్తిగతంగా ఆయన నా కాపరి అన్నాడు. తర్వాత 91లో సొంత కీర్తన అది కూడా మనం స్వతంత్రించుకుంటాం. నా అనే మాట కూడా ఉంది అక్కడ. నా ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయంగా ఉంటాడు ఆయన. స్వతంత్ర భావాలు మనము వాక్యం ద్వారా నేర్చుకోగలము. విశ్వాసిగా ఉంటే
మరి మన ఈ 91 కీర్తన పూర్తిగా సొంతం అయిపోతుంది అది మనకు. దినదినము రోజుకు ఒకసారి చదువుకుంటే కూడా చాలా చాలా ఆదరణ కనిపిస్తుంది. సండే స్కూల్లో తప్పకుండా 91, 90 నేర్చుకుంటామండి. ఎవరు రాశారో కానీ మోషే రాశాడు. 91 కూడా ఆయనే రాశాడని భ్రమ భావన ఉంది, అభిప్రాయం ఉంది. ఏది ఉన్నప్పటికీ అది ప్రతి కీర్తన దేవుని చేత ప్రేరణతో రాయబడిందే కదండి. కీర్తన రాయించిన దేవుడే, ఆయన గ్రంథకర్త. మరి 90 కీర్తన ఆసాబు రాశాడు, సొలొమోను కూడా రాశాడు, తర్వాత హేమాన్ రాశాడు. మరి 73 కీర్తనలు రాస్తే 50 కీర్తనలు ఎవరు రాశారో తెలియదు. ఎవరు రాకపోయినా ప్రతి కీర్తన కూడా మనకు జీవిత పాఠాలు నేర్పించేదే. దేవుని గుణాతిశయాలు ప్రకటించడానికి, ఆయన ప్రేమ, మంచితనము, ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకొని అప్పుడు మనం ఆరాధించగలము. ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంతగా ఆరాధించగలము. మరి ఎక్కువగా చదివితే ఎక్కువగా తెలుసుకొని మనం ఎక్కువ స్తుతించి ఎక్కువ భక్తి భావంతో మనం జీవించడానికి ప్రభు కృపనిస్తాడు. సామెతలు నడిపింపునిస్తాయి. మరి 91 క్రితం ధ్యానిస్తే ఒంటరిగా ఉన్నామనే దిగులే ఆవరించదండి. క్రీస్తు నందుంటే నూతన సృష్టిగానే ఆరాధించాలి. ఇంకొక భక్తుని యొక్క బాధలో ఇది ఫాస్ట్ ఫుడ్ అంటారట. ఈ 91 కీర్తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్నమాట. అన్ని తలంపులు మనకి అన్ని రకాల సమయాల్లో జవాబులు ఇచ్చేటువంటి చక్కటి కీర్తన. 1, 2 వచనాల్లో చదివితే మహోన్నతి చాటు నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమిస్తాడని చెప్తూ మరి 1 రాత్రి భయం కలిగితే యెహోవా నా కాపరి 23వ కీర్తన ధైర్యం ఇస్తుంది. కటతా వాక్యంగా ఉండేటువంటి 1లో దుష్టుల ఆలోచన చొప్పున నడవక మనం అది నేర్చుకుంటాం. తర్వాత స్తుతి పెట్టుకుంటే కీర్తనలో 103వ కీర్తన ప్రాణమయమని సంధించి వాడుకుంటాం. సహోదర ఐక్యత కోసం ఉంటే 133వ కీర్తన వాడుకుంటాం. సమాజ కార్యక్రమాలు ఉంటే 90వ కీర్తన ప్రభువా తరతరములకు నీవే దేవుడు అంటాం. ఇలాగా మనకి దివ్యమైన సంగతి మరి మరి ఎంగేజ్మెంట్ సమయాల్లో దివ్యమైన సంగతి హృదయంలో ఉప్పొంగుచున్నది, నా రాజును గురించి నన్ను రచించింది పలుకుతాను అనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. 7వది పాపం ద్వారా పశ్చాత్తాపం కొరకు మరి దావీదు చేసిన పశ్చాత్తాప కీర్తన 51 కృపా బాహుల్యం చూపు నన్ను కరుణించు అని మాత్రం చెప్పుకోగలుగుతాం. ఈ రకంగా ఈ కీర్తనలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే మరి కరోనా వ్యాధులు కారణంలో కరుణను చూస్తాం కదా. మరి సినిమా కూడా కరుణామయుడు దయామయుడు అని కూడా చెప్పుకున్నాం. కరుణ కృప గలవాడు దేవుడు. కొన్ని కీర్తనలో పేరు రాయబడి ఉంటాయి. 90వ కీర్తన మోషే ప్రార్థనని, మరి 91 నిరీక్షణ, మోషే నిరీక్షణ అని కూడా చెప్పుకుంటారు. ఒక రీతిగా ఊహించవచ్చు. ఈ కీర్తన నేపథ్యం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రయాణ యాత్రలో కూడా ఈ కీర్తన వాడుకున్నట్టు మనం గమనించగలం. ఎలాగో చెప్పుకుందాం. 91 కూడా అదే వాడారు. 90వ కీర్తనలో ఆయన కోపము వాత్సల్యము చూస్తాము. 91లో ఆయన నమ్మకత్వాన్ని మనం గమనిస్తాం. ఈ 2 గమనించుకుంటాం. ఇది మరి ఇక్కడ 3 భాగాలుగా గమనించారు ఒక ఆయన. ఏంటంటే 1 నుంచి 2 వరకు దేవునితో సంబంధం కనబడుతుంది. దేవునితో సంబంధము ఫస్ట్ 2 వచనాల్లో. 3 నుంచి 13 వరకు రెండో భాగంలో దేవుని నుండి పొందే సహాయము విషయాలు తెలుస్తాయి మనకి. దేవుని నుండి ముందు సంబంధము, రెండోది సహాయము 13 వరకు. 14 నుంచి 16 వరకు మూడో భాగంలో మరి దేవుని యొక్క సాఫల్యత, అది మనకు కనబడుతుంది. సాఫల్యత ఫలితాలు అనమాట. మరి ముందుది చాలా ప్రాముఖ్యం. దేవునితో సంబంధం ఉంటేనే ఆ సహాయము రెండోది దొరుకుతుంది, సాఫల్యత కూడా దొరుకుతుంది. కాబట్టి పునాదిగా ఉన్నటువంటి ఆయనతో సంబంధం మనకు సరైనదిగా ఉండాలి. ఆ సహాయము పొందే సాఫల్యము. తర్వాత సరిగ్గా పరీక్షలో చాలా బాగా పరీక్ష రాస్తేనే కదా ఫలితాలు చూడటానికి ధైర్యం వస్తుంది. పరీక్ష రాయకుండా ఇంక పాస్ అవుతా అనే ధైర్యం ఉంటుంది కదా. అందుకని ఈ విషయంలో మనం ముందుగా ఆయనతో సత్సంబంధాలు పెట్టుకుంటేనే మిగిలిన అనుభవాలు పొందాయి. కీర్తనలో ఇంకా 3 కోణాల్లో గమనిస్తే ఈ కీర్తనలో ఒకవైపు చూస్తే మెస్సయానిక్ కీర్తనగా ఉంటుంది. ఎందుకంటే మెస్సయ మరి శోధనలు జయించిన వాక్యం కూడా దీంట్లో ఉంది కదా. తర్వాత సైతాన్ని శోధించినప్పుడు మరి రాయి తగలకుండా కాపాడి ఎత్తుపెట్టుకుంటా అనే మాట ఉంది. తర్వాత యాత్రా కీర్తన రెండవదిగా ఇశ్రాయేలీయులకు వర్తించింది. అదేంటికంటే మూడోదేమో విశ్వాసం అన్వయించుకోవడానికి మూడో కోణంలో. ఒకసారి విలియం మెక్డొనాల్డ్ అనే ఒక ఆయన ఇది నా కీర్తన అన్నాడట. ఎందుకన్నాడంటే బాల్యంలో వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడట డాక్టర్ గారు ఆ బిడ్డ సరిగ్గా ఎదగలేదు, చచ్చిపోతాడని చెప్పాడంట. అంతట్లోకి ఈయన భార్య తల్లి బాబు కోసం నేను ఏడుస్తూ ప్రార్థన చేసి పడుకుందట. పొద్దున్నే ఒక భక్తులు వచ్చి తలుపు కొట్టి అమ్మ నీ బిడ్డ బతుకుతాడు అన్నారంట. ఏంటంటే ప్రభు నాకు చెప్పాడు ఈ వాక్యం 91 కీర్తనలో దీర్ఘాయువుతో నేను తృప్తిపరుస్తా అని చెప్పాడమ్మా అని చెప్పాడట. నిజంగానే ఆ బిడ్డ బతికి ఆ దేవుని భక్తుడై
99 సంవత్సరాలు బతికాడటండి. ప్రభు యొక్క వాగ్దానము చాలా నమ్మదగింది. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే కదా! తర్వాత దేవునితో సంబంధము దేవునితో సరిగ్గా ఉండాలి మనం. అయితే 91 కీర్తనలో 3-11 వరకు ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఏదుంది ప్రమాదాలు గమనించుకుంటే వేటగాని ఉరి. వేటగాడంటే ఎవరు? సైతానే. ఉరి అంటే కష్టం. సైతాను వేటగాడు ఉరిలో. అది ఉరి, సైతాను, వేటగాడు వీళ్ళందరూ ఎక్కడుంటారు? అడవిలో ఉంటారక్కడ. అడవిలో ఉన్న అది యాత్ర చేసేటువంటి అడవి అన్నమాట అది. అయితే 5వ వచనంలో రాత్రి భయము, పగటి వేళ భయం, బాణము, శత్రువులు వేస్తారు ఇదంతా చీకట్లో. ఇవన్నిటిలోంచి చీకట్లో సంచరించి తెగులు, మరి మధ్యాహ్నం పాడు చేయి రోగము, ఇవన్నీ ప్రమాదాలే. ఇవన్నిటి నుంచి కూడా ఐగుప్తు దాటి ఇజ్రాయేలీలు రెఫిదీం ప్రవేశించినప్పుడు అదట 150 కిలోమీటర్లు వైశాల్యం గల అరణ్యం అంట. అక్కడే కదా ఈ వేటగాడు ఉండేది, శత్రువులు ఉండేది, చీకటి, ఈ ఒంటరితనము, ఈ బాధ ఇవన్నీ కనబడతాయి కదా. వాళ్ళ వాళ్ళ సందర్భంలో కూడా ఇవి జరిగినాయి అని చెప్పి ఒక భక్తుడు చెప్తూ వచ్చాడు. అయితే మరి నిర్గమకాండం 17లో రెఫిదీంలో ఉన్నప్పుడు అమాలేకులు దాడి చేశారు కదా. సంఖ్యాకాండంలో వాళ్ళు ఎక్కడి నుంచి సారి చేశారు? వెనుక నుండి దాడి చేశారు. అది గొర్రెల యుద్ధం లాంటివి అన్నమాట. చెట్లపై దాక్కుని ఆ సైన్యం అట్లా వెళ్తా ఉన్నప్పుడు మనుషులు పైనుండి దూకి వారిని దోచుకుని వాళ్ళు బాధ పెట్టేవాళ్ళట. అటువంటి బాధల నుంచి కూడా ప్రభు తప్పించగలడని చెప్పాడు. మధ్యాహ్నం రోగం, వడదెబ్బ. మధ్యాహ్నం ఎండ అంటే వడదెబ్బ. నిజంగా 135 డిగ్రీలు ఉంటుంది ఒక్కొక్కసారి ఆ తీవ్రత. ఆ పరిస్థితుల్లో మన దేవుడు సహాయం కావాలి. మరి ఇక్కడ దేవుడు ఇక ఈ కీర్తనలో కూడా సర్వనామాలు కూడా ఉన్నాయి, ప్రొనౌన్సెస్. ఏంటంటే ఐ అని, మై అని, తర్వాత యు అని, తర్వాత హీ, షీ, ఇట్, ఈ 3 కూడా అంటే ప్రొనౌన్సెస్ ఉన్నాయన్నమాట, సర్వనామాలు. అయితే ఈ నిన్ను, నిన్ను, నా, నిన్ను, అతను అది మాత్రం ఉన్నాయి అక్కడ. ఐ ఏమో ఫస్ట్ పర్సన్, యు అంటే సెకండ్ పర్సన్, హీ అంటే థర్డ్ పర్సన్. ఇవన్నీ కూడా మనం గమనిస్తాం. దీంట్లో ఒక చక్కటి పద్ధతి ఉంది. ఈ కీర్తనలో విశ్వాసకి 3 కోణాలు కూడా ఉన్నాయి. రచనా విలువలు కదా. 91 కీర్తనలో ఎంతో మంది ఆదరించి, మరి రెఫిదీం అరణ్యంలో నీరు, మరి చల్లదనము కూడా ఉంటుంది అక్కడ. మంచుగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు. అక్కడ నాగుపాములు ఉంటాయి, అడవిలో నాగుపాములు ఉంటాయి, భుజంగాలు ఉంటాయి, మరి పాములు అన్నీ ఉంటాయి. అన్నిటి నుంచి కూడా ప్రభు తప్పిస్తాడని వారికి చెప్పినట్టుగా ఇక్కడ దాంట్లో అది కూడా వ్రాయబడింది అక్కడ. ఆయన తర్వాత విశ్వాసులకు ప్రాధాన్యతమైనటువంటి వాక్యము ప్రతిరోజు ధ్యానించాలి, ప్రార్థనతో ఆరంభించాలి. మార్నింగే ఈ వాక్యము కీగా ఉంటుంది, రాత్రికి ఇది బోల్ట్ లాగా ఉంటుందంటండి. తలుపు వేసేది, గొళ్ళెం పెట్టేది అనమాట. గొళ్ళెం తీసేదేమో ఉదయం, గొళ్ళెం పెట్టేదేమో సాయంత్రం. అట్లా ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటే చాలా నెమ్మది కలుగుతుందని ఒక భక్తురాలు చెప్పింది. దేవుని సన్నిధిలో విశ్రాంతి ఉంటుంది. దేవుడు ఆశ్రయము, కోట, నమ్మదగిన దేవుడు. 18వ కీర్తనలో కూడా ఉంది, నా శైలము, నా కోట, నా కేడము. అదే మాటలోనే దుర్గముగా ఉన్నాడు, రక్షించేవాడు, మనల్ని మనల్ని ప్రేమించేవాడు కాబట్టి మనం కీర్తించాలి. ఆయన నీడలోనే మనం జీవించాలి. మరి విశ్వాస జీవితం అట్లాగే ఉండాలి. 124 కీర్తనలు 7-8 వచనంలో పక్షి తప్పించుకున్నట్లు వేటగాని నుంచి తప్పించబడతాం అనమాట. అదే మాటలు రిపీట్ అవుతాయండి బైబిల్లో. అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు రాయించుతాడు. ప్రార్థన ద్వారా తప్పించుకోగలం. తర్వాత 17 కీర్తనలు 8-9లో ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా రెక్కల క్రింద నిన్ను కాపాడుతాడు. రెక్కల కింద, ఇక్కడ ఫస్ట్ వచనం అదే కదండి, రెక్కల కింద కవడుతాడు, రెక్కల కింద అని. ఈ మాటలన్నీ మనకి అభయం ఇచ్చేటువంటి మాటలే ప్రభు మన కోసం ఉంచండి. మరి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ రకంగా మనం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి కొంత ఈ అధ్యాయం అంతా మనం చేసుకున్నప్పుడు మనం పూర్తిగా ఆలోచించుకుంటూ ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకునే టైంలో మనం కొన్ని ప్రశ్నలు కూడా మనం వేసుకోవడానికి మనకు మరి ఒక భక్తుడి యొక్క మాటలు నా దగ్గర ఉన్నాయి. అది కూడా మీకు చెప్తాను. 91 కీర్తనలో అన్వయించుకునే ప్రశ్నలు ఉన్నాయి. అత్యున్నత దేవుని చాటు నివసించేవాడు సర్వశక్తుని క్రింద నిశ్రమిస్తాడు. ఆ వాక్యం ఏం బోధిస్తుందో మనకి? దేవుని గురించి తెలుసుకోవడం మరియు ఆయనలో నివసించడం మధ్య తేడా ఏంటో మనం గమనించుకోవాలి. 91లో దేవుడు ఆశ్రయదుర్గము, కోట, రెక్కల కింద కాపాడే తల్లి వంటి చిత్రాలను వర్ణించబడ్డాయి. మనం కూడా అవన్నీ ఊహించుకోవాలి. ఆ చిత్రాల్లో మనకి ఏది ధైర్యమిస్తుందో మనం గ్రహించుకోవాలి. కీర్తనలు 91:11-12లో యేసును శోధించినప్పుడు, మత్తయి 4లో యేసు ఎలా స్పందించారు? వాక్యం ద్వారానే వాడిని తిప్పికొట్టాడు కదా. అది కూడా మనం దేవుని వాగ్దానం విశ్వసించడం, వాగ్దానాలు, ఆయన చేసిన అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన విశ్వసించాలి.
ఆయన పరీక్షించడం మధ్య తేడేంటి? మరి 91 విశ్వాసులు ఎలాంటి కష్టాలు ఎదుర్కోరని చెప్పటంలా. కష్టాలు తప్పవు. ఈ కీర్తన కష్టకాలంలో మనకు ఎలాంటి ధైర్యం ఇస్తుంది? ప్రస్తుతం మన జీవితాల్లో భయం లేదా ఆందోళన మధ్య ఈ కీర్తన మనకు ఎలా సహాయం చేస్తుందా? ఈ తలంపులన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానాలు యేసులో ఎలా నెరవేర్చాయో మనం తెలుసుకోవాలి. మనం క్రీస్తు ద్వారా పాపము తీర్పు, నిత్య మరణం నుంచి పొందిన రక్షణ గురించి మనకి కీర్తన గుర్తు చేస్తుందా మనకేంటి అని ఆలోచించుకోవాలి. ఆచరణ ప్రశ్నగా భయము, అనిశ్చిత, వ్యాధి లేక కష్టాలు వచ్చినప్పుడు మొదట వారు ఈ రకంగా మరి ఇవన్నీ వచ్చినప్పుడు మరి ఎలాగ మనం క్రీస్తు ద్వారా పాపము, తీర్పు, నిత్యమరణం, రక్షణ మన కీర్తన మనకి ఏ ఏ తలంపులు మనకి ఆలోచింపజేస్తుందో మనం తెలుసుకుందాం. భయము, అనిశ్చిత ఇవన్నీ కూడా మీ సొంత బలము, మనుషుల సహాయము లేక దేవుని సన్నిధి సరిపోతుందా? ఆయన మీద ఆధారపడితే మనకు అభయం అనే నిశ్చయత మనం పొందుకోగలం. ఇవన్నీ కూడా ఈ అధ్యాయం పదే పదే చదువుకొని మనం ఆత్మీయ మేలు పొందాలని కోరుకుంటూ మరి నాకు సందేశాన్ని అందించిన భక్తుల యొక్క జీవితాలు కూడా, భక్తి యొక్క తలంపులను కూడా నేను మరి స్వీకరిస్తూ మీకు కూడా నేను నా తలంపులు కూడా క్రోడీకరిస్తూ మీకు అందించాను. అది ప్రభు మనకు ఆత్మీయ బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి. ప్రభు మనందరూ దీవించుగాక. ఆమేన్.